హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడప కారం. ఈరోజు మనం ఈ వీడియోలో పాలు పోసి బీరకాయ కర్రీని ఎలా చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ దీనికోసము ఇలా తొక్క తీసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకున్న బీరకాయల్ని తీసుకోవాలి. తొక్క తీసుకోకుండా అయినా చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇలా చేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి అన్నిటినీ. ఇలా కట్ చేసుకొని వీటన్నిటిని ఒక సైడ్ పెట్టుకుందాము. నెక్స్ట్ 2 టొమాటోల్ని తీసుకుందాము, మీడియం సైజు ఉన్నవి. వీడియోలో చూపిస్తున్నట్లు సన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వీటిని కూడా ఒక సైడ్ పెట్టుకుందాము. నెక్స్ట్ పచ్చిమిరపకాయలని ఒక 3 or 4 తీసుకొని ఇలా అడ్డంగా సగానికి కట్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీడియం సైజు ఆనియన్ని తీసుకొని చూపిస్తున్నట్లు సన్న స్లైసెస్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి పోపు దినుసులు అన్నీ వేసి దాంతోపాటు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి కొంచెం వేయించాలి. అది వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి వాటిని కూడా వేయించాలి. నెక్స్ట్ పచ్చిమిర్చిని కూడా వేసి వాటిని కూడా వేయిద్దాము. లాస్ట్లో టొమాటో ముక్కల్ని వేసేసి దాంతోపాటు తగినంత సాల్ట్, పసుపు వేసి ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మనం బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసి 2 నిమిషాలు లేకపోతే 3 నిమిషాలు అలా అలా తిప్పేసి మూత పెట్టేసి ఒక 10 minutes మగ్గనిద్దామండి. ఓకే, బాగా మగ్గినాయి. ఇలా మగ్గిన ఇందులో కొంచెం కారము, రుచికి సరిపడా కొంచెం ధనియాల పొడి, ఈ 2 వేసేసి బాగా ముక్కలకంతా పట్టేలాగా బాగా తిప్పుకోవాలి. నెక్స్ట్ కాచి చల్లార్చుకున్న పాలని వేసేసి ఇందులో కాసేపు బాయిల్ అవ్వనివ్వాలి మొత్తము. మీకు పాలు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వేసేసి ఒక 5 minutes అలా జస్ట్ దగ్గర పడినిస్తే చాలు, మన కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు అవర్ ఛానల్. Please do like, share and subscribe to our channel Kadapa Karam. Thank you for watching. Stay tuned for more videos.